అమ్మ చేతి వంటలో ఈరోజు రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి బెల్లం చిన్న ముక్క, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 6, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగి పెట్టుకున్నది, కరివేపాకు 2 రెమ్మలు. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ధనియాలు, అన్నిటినీ వేసి బాగా వేయించుకోవాలి. వన్ మినిట్ పాటు వేయించాలి. బాగా మాడిపోకూడదు, దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత చివరగా కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు కొద్దిగా, అలాగే వాటర్ కూడా వేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తాలింపు మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని యూస్ చేసుకుందాం. వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెడ్ స్వీట్ చట్నీ రెడీ. బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే తాలింపు వేసుకోవాలనుకునే వాళ్ళు చివరిగా తాలింపు వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి.